ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటు సభ్యులన్నీ అది కూడా మర్చిపోయి దిగజారిపోయి కొద్ది రోజుల క్రితం ఆయన వ్యక్తిగతంగా కొన్ని మీడియా సంస్థలు టార్గెట్ చేశాయనేటువంటి నెపంతో తన స్థాయిని కూడా దిగజార్చుకునే విధంగా ఆయన పత్రికా సమావేశం పెట్టి పత్రికా సమావేశంలో ఛానళ్ళ పేరు, మీడియా పేరు, పత్రికల పేరు ప్రస్తావిస్తూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. దీనిని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలుగు మీడియా ఛానళ్ళు మాత్రమే నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మిగతా మీడియా అంతా అమ్ముడు పోయింది. అసలు అవి ఛానళ్ళే కాదు, అది మీడియానే కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీడియా ఎప్పుడూ తమ పరిధిలోనే పనిచేస్తూ ఉంది. మీడియా భ్రష్టు పట్టడానికి విజయసాయి లాంటి రాజకీయ నాయకులే కారణమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు అనుకూలంగా వార్తలు రాస్తే మంచి మీడియా, మీకు అనుకూలంగా వార్తలు రాయకపోతే చెడ్డ మీడియా. ఆ ఛానళ్ళ యజమానులను, ఛానల్లో పనిచేసేటువంటి విలేకరులను, ఆఖరికి యాంకర్లను కూడా తిట్టేటువంటి స్థాయికి ఆయన దిగజారిపోయాడంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా ఎందుకు ఆ పార్టీలో పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి. ఇటువంటి సిగ్గుమాలినటువంటి నేతలను పార్టీలో పెట్టుకోవడం ద్వారా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయన వాడినటువంటి భాష వెధవలు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి అయినటువంటి మీడియా ప్రతినిధులను, అలాగే మహాన్యూస్ ఎండీ అయినటువంటి వంశీ గారిని బెదిరించే ధోరణిలో మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మీడియా ప్రతినిధులకు సాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మేము ఆందోళనకు చేస్తామన్నటువంటిది కూడా వారికి హెచ్చరిస్తూ ఉన్నాము. ఆయన ధోరణి మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఓకేనన్నా. ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జర్నలిస్ట్ సోదరులు, అంటే భారతదేశంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిజాన్ని కించపరుస్తూ వాడు వీడు అని చెప్పి అవహేళనగా మాట్లాడేటువంటి వైసీపీ చెందినటువంటి ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు మీ యొక్క అహంకారాన్ని ఇంకా తగ్గలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జర్నలిస్టు సోదరులు సమాజానికి, అదేవిధంగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తారు. అటువంటి వారిని నీ యొక్క వ్యక్తిగతం, నీ యొక్క బండారం, నీ యొక్క అవినీతి ఆక్రమణలు, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సర్వనాశనం చేసుకొనేసి ఈరోజు వాటిని బయటికి వెలికి తీయడంలో మీడియా సోదరులని గుట్టుని బయట పెట్టినందుకు ఈరోజు వాడు వీడు అని చెప్పి అవహేళనగా మాట్లాడుతూ ఉన్నావు. దీనిని టీఎన్ఎస్ఎఫ్గా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యతారహితమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడడం అనేది నీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వెంటమ్మటే విజయసాయిరెడ్డి గారి యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని చైర్మన్ గారు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బహిరంగంగానే ఈ యొక్క జర్నలిస్టు సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా మీ యొక్క పార్టీలో ఇటువంటి చీడ పురుగులు పెట్టుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. వెంటమ్మటే విజయసాయిరెడ్డిని నీ యొక్క జర్నలిస్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.